ప్రస్తుతం కాబోతున్న బిఆర్ గవాయ్ గారు 2019లో సుప్రీంకోర్టు జడ్జి అయ్యారు. ఆయన రకరకాల ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్స్ కూడా ఇచ్చారనమాట. ముఖ్యంగా డిమానిటైజేషన్ విషయంలో, పెద్ద నోట్ల రద్దు విషయంలో గవర్నమెంట్ సపోర్ట్ చేస్తూ జడ్జ్మెంట్ ఇచ్చారు. గత సంవత్సరం ఆగస్టు 1వ తారీఖున వచ్చిన ఎస్సీ సబ్ కేటగరైజేషన్ అంశంలో కూడా ఆయన ఎస్సీలను సబ్ కేటగరైజేషన్ చేయొచ్చు అని చెప్పి జడ్జ్మెంట్ ఇచ్చారనమాట. ఆ తర్వాత ఎస్సీ ఎస్టీ విషయంలో క్రీమీ లేయర్ కూడా ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉండొచ్చు అని చెప్పి ఆయన స్పష్టం చేశారనమాట. అంటే ఓబీసీలకే కాదు, ఎస్సీ ఎస్టీ అంశంలో కూడా క్రీమీ లేయర్ని తీసుకురావాలి, ఈ ఆలోచన దిశగా స్టేట్ ముందుకెళ్లాలని చెప్పి బిఆర్ గవాయ్ గారు జడ్జిమెంట్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చారనమాట. ఆ తర్వాత ఆర్టికల్ 370 రద్దు, జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన ఆర్టికల్ 370 రద్దు విషయంలో కూడా ఆర్టికల్ 370 రద్దుని సపోర్ట్ చేశారనే జడ్జిమెంట్లో. అదేవిధంగా రూలింగ్ పార్టీస్, పరిపాలనలో ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా ఆయన కొన్ని జడ్జిమెంట్స్ ఇచ్చారు. ఉదాహరణకి ఎలక్టరల్ బాండ్ స్కీమ్ రద్దు చేసిన జడ్జిమెంట్లో ఆయన కీలకమైన జడ్జి అనమాట. దాంతోపాటు రీసెంట్గా బుల్డోజర్ జస్టిస్ అనే అంశంలో కూడా ఎవరైతే క్రిమినల్ కేసెస్లో, క్రైమ్స్లో అక్యూజ్డ్ ఉంటారో వాళ్ళ ఆస్తుల దగ్గరికి వెళ్ళి, వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి బుల్డోజర్తో అవి పడగొట్టాన్ని ఆయన తప్పుపట్టారు. డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా, రూల్ ఆఫ్ లా అనేది కీలకం అని చెప్పి, చట్టం ముందు అందరూ సమానులే, ఏదైనా చట్టబద్ధంగానే అని చెప్పిన గొప్ప జడ్జి ఆయన అనమాట.